నమస్తే. అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి పలు స్టార్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. అదే కాకుండా ఆ యొక్క పార్టీలో ఒక్కొక్క సెలబ్రిటీ లుక్స్ కావచ్చు, అవి అసలు అక్కడ ఉన్న హైలైట్స్ ఏంటంటే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తాప్సీ కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది. అదే కాకుండా అసలుకి ఆ యొక్క ఈవెంట్లో ఒక్కొక్క లుక్ మాత్రం కళ్ళు చెదిరిపోయాయి. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే మహేష్ బాబు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మొదటిగా మన తాప్సీ గురించి తీసుకుంటే ఇచ్చినటువంటి ఒక ఇన్విటేషన్ కావచ్చు, ఆహ్వానానికి తను ఇచ్చినటువంటి రెస్పాన్స్ అనేది దాన్ని ఎలా చూడాలి? అంటే తను ఇచ్చిన రెస్పాన్సే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ రెస్పాన్స్ని ఎలా చూస్తే మంచిది అంటారు? అంటే పిలవని పేరడానికి ఎవరు వెళ్ళరండి. ఇక్కడ ఆయన పిలిచినా కానీ నేను వెళ్ళటం అనేది ఆవిడకి ఇష్టం లేదు. దాని మీద అంటే సినిమా ప్రముఖులు అందరూ వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. మరి వ్యక్తిగతంగా అనుబంధం ఉంటేనే వెళ్ళాలి అనేది ఆవిడ అభిప్రాయం. అంటే సాధారణంగా వచ్చినటువంటి ఒక గెస్ట్లు ఎవరైతే ఉన్నారో, జస్టిన్ బీబర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇలా చాలామంది వెళ్ళారు. అదే కాక పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు రాజకీయ పరంగా కావచ్చు, సినీ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా చాలామంది సెలబ్రిటీస్ అయితే వెళ్ళారు. కానీ వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత పరిచయాలు ఉండేది చాలా తక్కువ మందితో ఉంటుంది కదా. కానీ ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్విటేషన్ తిరస్కరించడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమస్కారం సంస్కారం అన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూకి తను ఈ రకంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఇప్పుడు గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. 2 కోట్ల గిఫ్ట్ వచ్చి ఉండేది ఆవిడకి ఇల్లుంటే. ఎందుకంటే వాచ్లు ఇచ్చారు, ఒక్కొక్కరు ఖరీదైన వాచ్లు. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా వాచ్లు ప్రదర్శించారు. ఒక్కొక్క వాచ్ ఖరీదు 2 crores అట. మరి తాప్సీ కూడా వెళ్ళింటే తాప్సీకి వాచ్ ఉండేది. అంటే నేను అట్లాంటి దీనికి గిఫ్ట్ల కోసం కూడా వెంపర్లాడను. నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయం లేదు. ముఖేష్ అంబానీ పేరు విన్నానే కానీ నాకు ఆయనతో పరిచయం లేదు. పరిచయం లేని ఎలా వెళ్తాం అనేది ఆవిడ ఒపీనియన్. అంటే సాధారణంగా మనం రాజకీయాల్లో చూసుకుంటే మనం వేసే ఓటు కూడా ఎవరో తెలియని వ్యక్తికి వేస్తాం, కానీ సరైనటువంటి ఒక పర్సనల్ కనెక్షన్ ఏదో ఉన్న వాళ్ళకైతే మనం ఓటేయం కదా. అదేవిధంగా పిలిచినటువంటి ఒక ఆహ్వానాన్ని తిరస్కరించడాన్ని కొంతమంది అయితే సమర్థించారు. ఓటు అంటే బాధ్యత, దానిని పెళ్లికి ముడిపెట్టడం అనేది కరెక్ట్గా లేదు నాకు తెలిసి. అంటే ఓటు అనేది కంపల్సరీగా మనకున్న పౌరుడిగా మనకున్న బాధ్యత కాబట్టి మనం చేస్తాం. సాధారణంగా చాలా వరకు ఏం చేస్తారంటే పెళ్ళికి పిలుస్తారు, అందరిని పిలుస్తారు. నా ఫ్యామిలీతో కూడా మన బయట వాళ్ళు కూడా, మన బంధువర్గంలో మనకు కూడా పరిచయాలు లేని వాళ్ళు బంధువులు ఉంటారు. అక్కడి నుంచి కూడా పెళ్లి కార్డు వస్తూ ఉంటుంది. మనకు పెద్ద పరిచయం లేదు కదా, మనం వెళ్ళటం అవసరమా అని వెళ్ళరు కొంతమంది. కొంతమంది పిలవకపోయినా వెళ్తారు. పిలవడానికి పేరడానికి వచ్చాడని చెప్పి వాడిని చిన్నచూపు చూసేవాళ్ళు ఉంటారు. ఇలా 2 రకాలు ఉన్నాయి. పిలవని పేరడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, పిలిచినా పెద్ద పరిచయం లేకపోవడం వెళ్ళకపోయే వాళ్ళు ఉంటారు. ఏదేమైనా తాప్సీ మాటల్లో మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆవిడ ఇలా మాట్లాడటం, పైగా ఆవిడ రకరకాలుగా విషయాలతో వార్తలో నిలిచే వ్యక్తి కాబట్టి ఆవిడ మాటల్ని ఇప్పుడు ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేయటం వల్ల, అంటే పైగా అలాంటి పెద్ద ఫ్యామిలీ ముఖేష్ అంబానీ లాంటి ఫ్యామిలీ విషయంలో, పెళ్లి విషయంలో ఈ రకమైన కామెంట్లు చేయటం మీద ఇది ట్రోల్స్ గురయ్యే కామెంట్గా చెప్పొచ్చు. అయితే సాధారణంగా తను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి ఒకరు సమర్థిస్తున్నారా? ఆవిడ చెప్పిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారంటారా? నేనైతే వ్యక్తిగతంగా సమర్థిస్తాను. ఇప్పుడు నాకు పరిచయం లేని వ్యక్తి పిలిస్తే నేను పెద్దగా వెళ్ళను. నాకు పరిచయం కొంత నేనన్నా తెలిసి ఉండాలి, ఆయనన్నా నాకు తెలిసి ఉండాలి. అలా లేకుండా ముఖేష్ అంబానీ కావచ్చు, లేదా అంబానీ ఫ్యామిలీ అనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఫ్యామిలీ చెప్పుకోవచ్చు. నాకు తెలుసు ముఖేష్ అంబానీ. ఒకవేళ మీకే ఆహ్వానం వస్తే మీరు వెళ్తారా వెళ్ళరా? నేను వెళ్ళను. ఎందుకంటే నాకు ఆయన పరిచయం లేదు కదా. నేను వెళ్తే నన్ను ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, నన్ను గుర్తిస్తారా? సపోజ్ నాకు ఆహ్వానం వచ్చింది అనుకోండి, ఒక మూలం నుంచుని మనం చూసుకుంటూ ఉండటమే. అదే కార్యక్రమాన్ని ఇక్కడ యూట్యూబ్లోనో లేకపోతే టీవీలోనో ఇవాళ ఎక్కడ చూసినా అదే వీడియోలు కనపడుతున్నాయి. అంటే మీకు 2 కోట్ల వాచ్ కూడా గిఫ్ట్ వచ్చేది కదా. అందరికీ వాచ్లు ఎట్టిస్తారు? మనకి 2 కోట్ల వాచ్ కాదు కదా, 2 రూపాయలకి సంబంధించిన ఏమి ఎవరు. సెలబ్రిటీ హోదాలో ఉండుంటే నేనేదో సూపర్ స్టారు రజనీకాంత్ బ్రదర్ను, కనీసం అలా సూపర్ స్టార్ అవ్వక్కర్లేదు, వాళ్ళ బ్రదర్ అన్న అయి ఉంటే మనం కూడా వెళ్తాం. ఇక్కడ కూడా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, వాళ్ళ ఆవిడను కూతురే వెళ్ళారు, సితారా వెళ్ళారు. మరి కొడుకు ఎక్కడ కనపడలా. అలాగే మరి రజనీకాంత్ ఫ్యామిలీతోనే వెళ్ళాడు. ఇలా కొంతమంది సింగిల్గా ఉన్నారు, కొంతమంది ఏమో ఇలా వెళ్ళారు. సో మొత్తాన్ని చూసుకుంటే తాప్సీ వ్యాఖ్యల్ని కొంతసేపు పక్కన పెడితే
అక్కడికి వచ్చినటువంటి యొక్క సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క కాస్ట్యూమ్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ బ్యాక్ సైడ్ కూడా కొంత పేర్లు వస్తున్నాయి. ఏంటంటే మీరు అవి కూడా వాళ్ళే ఇచ్చారట, వాళ్ళే ప్రజెంట్ చేశారని కూడా అంటున్నారు. అంటే కాస్ట్యూమ్స్ పరంగా ఏంటంటే పెళ్లికి ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ ఒక యూనిఫామిటీ ఉండేట్టుగా చాలా కాస్ట్లీ వాళ్ళకి ఇచ్చిన సూట్స్ ఉంటాయి కదా హోటల్స్లో, అక్కడికే మొత్తం అన్నీ వచ్చేసి ఇదే వేసుకుని రావాల్సిందే అని చెప్పి పంపించారట. అంటే అతిథి మర్యాదలు ఆ స్థాయిలోనే ఉంటాయి. ఇది ఎట్లా అంటే ఈ మధ్యకాలంలో మనం చూడాల అలాంటి పెళ్లి విషయంలో. సంపన్న వర్గాల్లో మనం రాజులు అట్లా రాచరికాలు మాకు తెలియదు కాబట్టి మన జనరేషన్లో ఇంత వైభవంగా జరిగిన పెళ్లి మనం ఈ మధ్యకాలం చూడాల. కాబట్టి అట్లా గెస్టులు అలాగే వచ్చారు, వచ్చిన 1200 మందో 1500 మందో ఆ గెస్టులు ఆ తరహాలో వచ్చారు. ఎవరో మిస్ అవ్వకుండా వచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, ఇతర ప్రాంతీయ సినిమా రంగాలకు సంబంధించిన హీరోలు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదా. ఒక్కోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఆయనతో మనకి ఏమైనా పని ఉంటుందేమో వెళదాం అనుకునే వాళ్ళు వెళ్తారు. తాప్సీ లాంటి నాకు ఆయనతో పని ఏంటి అనుకోవచ్చు, నాకు అవసరం ఏముంది వాళ్ళతో అని కూడా ఒపీనియన్ కావచ్చు ఆవిడకి. ముఖ్యంగా మనకు అక్కడ చూసుకుంటే మహేష్ బాబు లుక్స్ మాత్రం అదరగొట్టాడని చెప్పుకోవాలి. అయితే మహేష్ బాబు లుక్స్ గురించి చెప్పాలంటే అంటే ఇదే ఫైనల్ గెటప్ రాజమౌళి సినిమాకి అని చెప్పేసి అంటే ఏమంటారు? అదే అంతా వైరల్ అవుతుంది, గెటప్ అలాగే ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది కాబట్టి, ఆగస్టులోనే ఆయన పుట్టినరోజు ఉంది కాబట్టి ఆ టైం ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తారంటున్నారు. కాకపోతే గెటప్ ఫైల్ అయిన తర్వాత ఆ గెటప్తో బయటికి రావడం రాజమౌళి గారు యాక్సెప్ట్ చేయరు సాధారణంగా. మరి చేశారంటే లుక్ ఏమైనా మళ్ళీ మారుస్తారా? రకరకాల లుక్స్ ఆయన ఉండుంటాయి బహుశా, పైగా అందులో డ్యూయల్ రోల్ అంటున్నారు, అందులో ఒక లుక్ ఇది అయి ఉండొచ్చు. సో మొత్తానికి అంబానీ ఒక ఫ్యామిలీలో పెళ్ళి ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ జరిగిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పేరు అనేది మనకు పూర్తిగా ఏమంటే స్ప్రెడ్ అయిపోయింది. సో యాజ్ ఏ ఇండియన్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇండియన్ కామన్ మ్యాన్గా అయితే ఊరికే యూట్యూబ్లో వీడియోలు చూసి ఎంజాయ్ చేశాను అంతే. నేను ఆ పెళ్లి గురించి నేనంత ఫీల్ అయ్యేది ఏం లేదు. సో మొత్తానికి సెలబ్రిటీస్ అందరూ కూడా ఒకే దగ్గర కలవడాన్ని ఎలా చూడొచ్చు? ఇది ఒక మంచి సంప్రదాయమే. ఎందుకంటే సాధారణంగా హీరోలు, పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఒక చోట కలిసే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. సినిమా వాళ్ళకి పరంగా చూసుకుంటే ఏంటంటే ఇది ఒక మంచి వేదిక అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే సాధారణంగా ఇది ఒక రేర్ ఆపర్చునిటీ అండి, ఇంతమంది స్టార్స్ ప్రాంతీయ భాషలో వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కలుసుకుంటే మాట్లాడుకుంటేనే ఒకరిలో ఒకరి మధ్య గ్యాప్ పోద్ది, కొత్త కాంబినేషన్స్లో సినిమాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదైతే సినిమా వాళ్ళకి పరంగా చూసుకుంటే ఎట్లాగో కామన్ మ్యాన్స్ విషయంలో జరగదు, కానీ సినిమా వాళ్ళ సెలబ్రిటీల పరంగా చూసుకుంటే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ రావటం, ఇక్కడ కలుసుకోవడం అనేది అది వాళ్ళని కలపడం కూడా ఒక ముఖేష్ అంబానీ వల్లే సాధ్యమైంది, కానీ వేరే వాళ్ళైతే సాధ్యం కాదు. అంటే గతంలో చూసుకుంటే ఓన్లీ బాలీవుడ్ పరిసరం మాత్రమే ఇలాంటి విందులు వినోదాలకి వెళ్తూ ఉంటుంది, కానీ ఈసారి టాలీవుడ్కి కూడా ఈ యొక్క ఆహ్వానాలు వచ్చాయి అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక రాజమౌళి గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వెంకటేష్ కావచ్చు, ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇలాంటి అందరు రామ్ చరణ్. అంటే అంబానీల సామ్రాజ్యం అనేది మారుమూల ప్రాంతాలు కూడా విస్తరించేసిందండి, ప్రతి రాష్ట్రానికి విస్తరించేసింది. సినిమా కూడా పాన్ ఇండియాగా విస్తరించింది కాబట్టి ఇక్కడ అక్కడ కనెక్షన్స్ ఏర్పడిపోయినాయి. ఇదివరకు ఏంటంటే బాలీవుడ్ స్టార్స్ మాత్రం వెళ్ళేవాళ్ళు, ఒకవేళ వీళ్ళు పిలిచినా కానీ అంతగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదేమో, కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళకి సినిమా షూటింగ్ని పక్కన పెట్టి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఒక సందర్భం పెట్టుకుని వెళ్తున్నారు. అది కాబట్టి అందరికీ పిలవట్లేదు, వాళ్ళు బాగా టాప్ మోస్ట్ హీరోస్ని మాత్రమే పిలుస్తున్నారు, అలాంటి వాళ్ళు వెళ్తున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి అనంత్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. సో చూద్దాం, కలుద్దాం.